ఇదిగోండి గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మన ఆరోగ్యాలకు కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. లేత గోంగూర పచ్చడికి ఇవాళ చూద్దామండి ఎలా చేయాలి ఏంటన్నది. మనం ముందుగా ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అండి. కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ధనియాలు జీలకర్ర తాలింపులు వేయించుకున్నామండి. ఈ చట్నీ లేతది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నిలవగా ఉండే పచ్చడి వేరు, ఇది వేరన్నమాట. ఆయిల్ వేడెక్కిందండి. నిలవ ఉండాలంటే ముదరాకు ఉండాలి. ముదరాకైనా లేతాకైనా సరే, కానీ అది ప్రాసెస్ దానికి ఇలా కాదు. అది ఆకు కొంచెం తడి లేకోకుండా నీళ్ళలో ఆరబెట్టుకొని చేసుకోవాలి. పచ్చెనపప్పు మినపప్పు వేసానండి. ధనియాలు జీలకర్ర వేస్తున్నాను. వేయించుకోవాలి సన్న మంట మీద. ఇవి వేయించుకుని తీసుకున్నాక కొంచెం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అవి వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇరుపుకున్నాయి ఒక 5. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా చేస్తే. గోంగూరలో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తే స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం వేరేగా తీసుకున్నామండి. ఈ పచ్చళ్ళు రోట్లో చేస్తే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు వేపుకుందామండి. కొందరు పచ్చిమిరపకాయలతో చేస్తారు, కొందరేమో ఎండుమిరపకాయలతో చేస్తారు. నేను ఎండుమిరపకాయలతో చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇది నిలవ ఉండే పచ్చడి కాకపోయినా ఎండుమిరపకాయలు చేసుకుంటే బాగుంటుంది. మనకి కొంచెం స్పైసీగా ఉండాలంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా వేసుకున్నాంగా ముందు. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఈ ఆయిల్లో వేసి వేపుకున్నాం. సన్న మంట మీద వేయించుకోవాలండి. ఎండలో పెట్టాను, వెంటనే వేగినాయి. శుభ్రపరుచుకున్న ఎండుమిరపకాయలు ఎండలో పెట్టుకొని ఇలా వేయించుకుంటే త్వరగా అవుతాయి. తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోను మనం ఈ గోంగూర, లేత గోంగూర అండి ఇది. ఈ లేత గోంగూరని శుభ్రపరుచుకున్న గోంగూరని వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. పులుపు ఉన్న గోంగూరేనండి ఇది. పుల్ల గోంగూర, మంచి గోంగూర 2 ఉంటాయి కదా. నేను పుల్ల గోంగూర చేసుకుంటున్నాను. ఇంకా పులుపు కావాలి ఇందులో సరిపోదు, లేత గోంగూర కదండి, అంత పులుపు అనిపించకపోతే కనుక పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది లేత గోంగూర కాబట్టి త్వరగా మగ్గిపోద్ది అన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు మనం మగ్గబెట్టుకున్నామండి. ఒక నిమిషం అవుతుందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. మగ్గిపోయింది కూడా, చూసారా? ఇది లేతది కదా, నీరు వచ్చేస్తుంది అన్నమాట. మగ్గి కొద్ది ఇది
అలా వచ్చేస్తుంది. త్వరగా పేస్ట్ లాగా కూడా అయిపోద్ది అన్నమాట. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుందండి. ఇది రోజు కొద్దిగా తీసుకుంటే చాలా హెల్తీగా ఐరన్తో బలంగా ఉంటారు. మళ్ళీ ఒక్క నిమిషం మగ్గబెట్టుకుందామండి. ఇవ్వండి దగ్గరగా ఉడికింది చూసారా. లేతదైతే ఇలా ఉడికిపోయి మెత్తగా అయిపోద్ది ఆకు. మనకి గట్టిగా కావాలి చట్నీ అనుకుంటే, నిలవ ఉండాలంటే దీన్ని ఏం చేయాలంటే బాగా ఉడకనిచ్చేసుకోవాలి. లేదు మనం ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లో తినేస్తాం అనుకుంటే ఇలా ఉన్నా సరిపోద్ది. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసుకొని ఆ మిరపకాయలు ఇవి రుబ్బుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న తాలింపులు, ధనియాలు, జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, అవి దంచుకున్నాం ముందుగా. తాలింపులు కావాలంటే వేసుకోవచ్చు, లేదు తాలింపు పెట్టుకునేటప్పుడు వేసుకుంటామంటే అప్పుడు వేసుకోవచ్చు. మనకి ఎలా అంటే అది చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పచ్చడి. ఈ బాగా నలిగాక అప్పుడు మనం ఎండుమిరపకాయలు వేస్తాం. ఎండుమిరపకాయలు వేస్తాం. ఉప్పు వేసుకుంటే ఎండుమిరపకాయలు త్వరగా నలుగుతాయి. ఇందులో వేస్తాం కదండి, మిరపకాయలకి తక్కువ వేస్తాం. ఇది కూడా బాగా నలిగేటట్టు చేసుకోవాలి. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉండొచ్చు, స్పైస్. మిరపకాయలు బాగా నలగాలండి. ఇది కారం మన ఇష్టం. మనకు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ తింటామంటే అలాగే తినవచ్చు. ఈ నలిగినాయండి. ఇలా బాగా నలిగాక ఇప్పుడు గోంగూర, ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకోవచ్చు. ముందుగా కొంచెం ఎల్లుల్లిపాయలు వేసేసుకున్నాం. ఈ పచ్చడిలో ఎల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఇప్పుడే నలిగేది గోంగూర ఇలాగే మెత్తబడిపోయింది కాబట్టి అంత నలగక్కర్లా. ఇప్పుడు కొందరు ఇలాగే తీసి, మా అమ్మ అయితే ఇదే కొద్దిగా అలా తీసి పెట్టి అందులో కొంచెం కారం వేసి తినేవారు. వెల్లుల్లి కారం అంటారు, చాలా బాగుంటుంది. మా అమ్మాయి అడుగుతుందండి కొంచెం తీయనా పని చేస్తున్నా. ఇదిగోండి మనం ఉడకబెట్టుకున్న గోంగూర వేసేసుకున్నాం. చూసారా, లేత గోంగూర అయితే ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా మనం ఉడకబెట్టేటప్పుడు పేస్ట్ లాగా అయిపోద్ది.
చూసారు గోంగూర వేసాక ఇంక పెద్దగా ఏం మనం రుబ్బక్కర్లేదండి. రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. అయిపోయింది గోంగూర రోటి పచ్చడి. దీన్ని మనం తీసేసుకొని తాలింపు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదు ఇలాగే తింటామంటే ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, ఉల్లిపాయ కొట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగే తింటుందంట మా పాప. చూసారా గోంగూర పచ్చడి రెడీ. ఇలాగే తినేయాలంటే ఇలా తినేయచ్చు, లేదు తాలింపు పెట్టుకోవాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. చట్నీ తాలింపు పెట్టుకుందామండి. తాలింపు లేకపోయినా బాగుంటుందండి. ఇది ఆయిల్ వేడెక్కాక మనం వెల్లుల్లి, ఎండుమిరపకాయ, తాలింపులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, వెల్లుల్లి వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు వేసానండి, చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకుంది. కొద్దిగా జీలకర్ర వేసానండి, కొన్ని పప్పులు వేస్తున్నానండి, ఎండుమిరపకాయలు వేసేస్తున్నాం, కరివేపాకు వేసానండి, సన్న మంట మీద తాలింపు పెట్టుకుంటున్నామండి మనం. ఈ గోంగూర పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక సీసాలో దాచుకున్నాం అనుకోండి, వారం రోజులైనా పాడవదు, బాగుంటుంది. అయితే దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా శనగ నూనె అయితే ఇంకా బాగుంటుందండి, నిలవ ఉన్నా పర్వాలేదు. కొద్దిగా పసుపు వేసుకున్నామండి, మనం చాలా సన్నమంట సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాం. పసుపు వేసానండి, బాగుంటుంది, ఆకుకూర కదండి. కొద్దిగా ఇంగు వేస్తానండి, గోంగూర పులుపు కదండి, రుచిగాను ఉంటుంది, చాలా పులుపు కాబట్టి చాలా టేస్ట్ ఇంకా పెరుగుద్దండి. ఆరోగ్యానికి మంచిది, అరుగుదలకి ఇంగువ పులుపు ఉన్నప్పుడు అరుగుదలకి మంచిది. ఇంగువ వాడతాం, ఎముకలకు కూడా గట్టిదే. సిమ్లో పెట్టాం కదండి, సన్నగా ఏగుతుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా మంట పెంచా, అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ తాలింపుని రుబ్బుకున్న గోంగూర పచ్చడిలో వేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, చూసారా. ఇదిగోండి గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి, మన ఆరోగ్యాలకు కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. ప్రతిరోజు తినటం వేడి అనుకుంటే కనుక రోజు కొద్దిగా తినచ్చండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కాస్త చూసుకొని తినండి, చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా అర్జెంటుగా మనం చేసి పెట్టచ్చండి. ఇది ఒక వారం అయినా సరే కానీ గాజు కంటైనర్లో కానీ జార్లో కానీ పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి చూశారు కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది తినడానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. గోంగూర పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అసలు. గోంగూర ఇష్టపడని వాళ్ళు ఉన్నారా? చాలా బాగుంటుంది గోంగూర. గుంటూరు గోంగూర, ఇది గుంటూరు స్టైల్లో చేసాం అన్నమాట మనం.
గుంటూరు గోంగూర.